ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథలు వింటే బహుశా భక్తి అంటే నిజంగా ఇదేనా అనిపిస్తుంది. అవును. మన దగ్గర ప్రాచీన శ్రీలంకకు చెందిన కొన్ని ఆధారాలున్నాయి. పిల్లర్స్ ఆఫ్ డివోషన్ అనే రచన నుండి తీసుకున్నవి. ఉమ్, వాళ్ళ భక్తి, వాళ్ళ శ్రద్ధ ఏ స్థాయిలో ఉండేదంటే వాళ్ళ సుఖాన్ని, సౌకర్యాన్ని, చివరికి ప్రాణాన్ని కూడా. ప్రాణాన్ని కూడా మించిపోయేది. ఈరోజు మనం ఒక 4 మెట్లెక్కబోతున్నామన్నమాట. మొదటి మెట్లో ఒక రాజు, ఆ తర్వాత ఒక భిక్షువు. తర్వాత ఒక తల్లి. అవును. ఆ తర్వాత అసలు ఈ జ్ఞానం కోసం వాళ్ళు పడ్డ శ్రమ. ఈ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం. మరి మొదలు పెడదామా? తప్పకుండా. మీరన్నట్టు ఇదొక ప్రయాణం లాంటిదే. ఈ 4 కథలు లేదా 4 మెట్లు ధమ్మం పట్ల గౌరవాన్ని చూపించే 4 విభిన్న పార్శ్వాలు. అవేంటవి? మొదటిది శారీరక మానసిక నిశ్చలత. రెండవది బాధ కన్నా జ్ఞానానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. ఓకే. మూడోది తీవ్రమైన వైరాగ్యం. ఇక నాలుగోది అసాధారణమైన ప్రయత్నం. ఈ ఒక్కో మెట్టు ఎక్కుతుంటే వాళ్ల అంకితభావం ఎంత లోతైనదో మనకర్థమవుతుంది. సరే, అయితే మొదటి మెట్టు సద్ధతిస్సా అనే రాజు కథ. అనురాధపురంలో. అవును, అనురాధపురంలో కాల బుద్ధరక్షిత థేరో అనే పండితుడు ఒక నల్లటి తింబిరి చెట్టు కింద కాలకారమ సుత్త బోధిస్తున్నారు. అప్పుడు ఈ రాజు కూడా అక్కడికొచ్చారు. వచ్చారు. కాని ఆయన ఎక్కడా ముందు వరుసలో కూర్చోలేదు. సింహాసనం లేదు. ప్రేక్షకులకు దూరంగా చీకట్లో నిలబడి రాత్రంతా తెల్లవారులు కాలు కూడా కదపకుండా విన్నారట. అవును, ఇది చాలా అసాధారణమైన విషయం. ఒక్క నిమిషం. ఒక రాజు రాత్రంతా నిలబడ్డటమా? ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఇది ఆయన వినయమా లేక ఏమో ఈ రోజుల్లోలాగా నేనింత గొప్ప భక్తుండి అని చూపించుకోవడమా? మంచి ప్రశ్న అడిగారు. ఆ కాలపు సందర్భంలో చూస్తే ఇది ప్రచారం కోసం కాదు. ఇది అధికారంలో వినయం అనేదానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ. అధికారంలో వినయం అంటే రాజు తన రాజరిక హోదాను, దాంతోపాటు వచ్చే అహాన్ని, అంటే నేను రాజును అనే ఫీలింగ్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఒక సాధారణ శ్రోతగా, ఒక విద్యార్థిలా మారిపోయారు. దీన్నే మనం అనామకత్వం అనొచ్చు. తన ఐడెంటిటీని పక్కన పెట్టి జ్ఞానాన్ని స్వీకరించడం. తన అహాన్ని పూర్తిగా వదిలేశారన్నమాట. మరి రాత్రంతా కదలకుండా నిలబడటం అదసలు సాధ్యమేనా? అక్కడే అసలు విషయముంది. అది ఆయన అధిష్ఠాన శక్తిని చూపిస్తుంది. అధిష్ఠాన అంటే? దృఢ సంకల్పం. నేను ఇక్కడ ధమ్మం వినడానికే వచ్చాను. నా వల్ల బోధకుడికి గాని వేరే వాళ్లకు గాని చిన్న డిస్టర్బెన్స్ కూడా కలగకూడదు అనే బలమైన నిర్ణయం. అంటే తన కదలిక వల్ల ఏకాగ్రత దెబ్బతినకూడదని? కరెక్ట్. ఆయన శారీరక నిశ్చలత ఆయన మానసిక ఏకాగ్రతకు అద్దం పడుతుంది. శరీరం ఎంత అలసిపోయినా మనసు మాత్రం ధమ్మం మీదే లగ్నమయ్యుంది. ఈ రోజుల్లో మన నాయకులు లేదా సెలబ్రిటీల నుండి ఇలాంటిది ఊహించగలమా? అధికారం, అహంకారం ఒకదాంతో ఒకటి ముడిపడిపోయాయి కదా. అదే కదా అసలైన వ్యత్యాసం. ఈ కథ చెప్పేదేవిటంటే నిజమైన అధికారం దర్పంలో కాదు, వినయంలో ఉంటుంది. జ్ఞానం ముందు ఎంతటి వాడైనా తలవంచాల్సిందే అనే సందేశం. అంటే సద్దతిస్సరాజు చర్య ఆనాటి సమాజానికి ఒక స్టాండర్డ్ సెట్ చేసిందన్నమాట. ఖచ్చితంగా. ఒక రాజే ఇంత నిబద్ధతతో ఉంటే మరి మనమెంత ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకునేలా చేసింది. అధికారం, అహంకారం పక్కన పెట్టడం ఒక ఎత్తైతే, ప్రాణభయాన్ని పక్కన పెట్టడం మరో ఎత్తు. ఇప్పుడు మనం రెండో మెట్టెక్కబోతున్నాం. ఇది ఇంకా తీవ్రమైనది. అవును, ఇది ఒక భిక్షువు కథ. పిండపాతమంటే భిక్ష మీద జీవించే భిక్షువు. ఈ కథ శారీరక బాధపై మనస్సు సాధించిన విజయాన్ని చూపిస్తుంది. ఆ భిక్షువు రాత్రిపూట గౌరవాల ప్రాంగణంలో జనానికి కొంచెం దూరంగా కూర్చుని ధమ్మం వింటున్నాడు. ఆ టైంలో ఒక విషసర్పం వచ్చి ఆన్ను కాటువేసింది. అయినా ఆయన ఏమాత్రం చలించలేదు. కేకలు వేయలేదు, పక్కన ఎవ్వరికీ చెప్పలేదు. నిశ్శబ్దంగా నొప్పిని భరిస్తూ ధమ్మం వినడం కొనసాగించారు. ఆగండి, ఇది నమ్మశక్యంగా లేదు. పాము కరిస్తే ఎవరైనా కంగారు పడతారు, ప్రాణం కాపాడుకోవడానికి చూస్తారు కదా. ఆ భిక్షువుది అద్భుతమైన ఏకాగ్రత లేక ప్రాణం మీద లక్ష్యం లేకపోవడమా? ఇది చాలా సున్నితమైన ప్రశ్న. కాని వాళ్ల దృష్టికోణం నుంచి చూస్తే ఇది ప్రాణం మీద లక్ష్యం లేకపోవడం కాదు, ప్రాణం కంటే ఒక ఉన్నతమైన లక్ష్యముండటం. ఉన్నతమైన లక్ష్యమా? ప్రాచీన వ్యాఖ్యానాలలో ఈ సంఘటనను ధమ్మపీతి సాధించిన విజయంగా చెప్పారు. ధమ్మపీతి అంటే ధర్మబోధనల వల్ల కలిగే ఒక రకమైన ఆనందం, ఉత్సాహం. ఓ, ఆ ఆనందం ముందు నొప్పి కూడా చిన్నదైపోయిందా? అవును. ఆ ఆనందపు అనుభూతి ఎంత తీవ్రంగా ఉందంటే
పాముకాటు వల్ల కలిగే ప్రాణాంతకమైన నొప్పి కూడా దాని అధిగమించలేకపోయిందన్నమాట. అంటే ఆ భిక్షువుకి నొప్పి తెలియలేదా లేక దాన్ని పట్టించుకోలేదా? ఆ మానసిక స్థితిని ఏమంటారు? అద్భుతమైన ప్రశ్న. నొప్పి తెలిసే ఉంటుంది, కాని దానికి లొంగిపోలేదు. బౌద్ధ పరిభాషలో దీన్నే ఉపేక్ష అంటారు. ఇపేఖ అంటే సుఖదుఖాలకు అతీతంగా, చెలించకుండా ఉండే సమచిత్తం. ఆ క్షణంలో ఆయనకు ధర్మంపై ఉన్న ఆనందం ఆ నొప్పిని జయించింది. అంతేకాదు, ఆయన ఆలోచన కూడా చూడండి. నేను ఇప్పుడు అరిస్తే ఈ ప్రశాంత వాతావరణం దెబ్బతింటుంది. బోధకుడి ఏకాగ్రత, శ్రోతల ఏకాగ్రత రెండూ భంగపడతాయి. తన వల్ల ఇతరులకు ఆటంకం కలగకూడదని. అవును, నా వ్యక్తిగత సంక్షోభం కోసం ఇంతమందికి లభిస్తున్న జ్ఞానాన్ని దూరం చెయ్యకూడదు అనే ఉన్నతమైన భావన అది. అంటే ఆయన దృష్టిలో ఆ క్షణంలో చికిత్స కంటే ఆ బోధన వినడమే ఎక్కువ విలువైంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజుల్లో అలాంటి బోధనలు చాలా అరుదు. అది జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అమూల్యమైన అవకాశం. ఆ అవకాశం ముందు ఈ శరీరం, ఈ ప్రాణం కూడా చిన్నవేనని ఆయన నమ్మకం. శరీరం నశించేది, కాని జ్ఞానం శాశ్వతమైనది అనే భావన. సరిగ్గా అదే. సరే, ప్రాణభయాన్ని జయించడం చూశాం. కాని ఇప్పుడు మనం ఎక్కబోయే మూడో మెట్టు బహుశా అన్నిటికంటే కష్టమైనది, మనస్సుని కలచివేసేది కూడా. అవును, ఇది మాతృత్వానికి సంబంధించింది. చిత్తాల పబ్బుత అనే ప్రదేశంలో జరిగిన కథ. ఈ కథ ఆధునిక మనస్తత్వానికి ఒక పెద్ద సవాలు విసురుతుంది. ఆ తల్లి తన పసిబిడ్డను ఒక చెట్టు కింద పడుకోబెట్టి ధమ్మం వింటోంది. ఉన్నట్టుండి ఒక పాము వచ్చి ఆ బిడ్డను కాటువేసింది. ఆమె అది కళ్ళారా చూసింది. అయినా ఆమె కేకలు వేయలేదు, పరుగున వెళ్లలేదు. ఎవరికీ చెప్పలేదు. నిశ్శబ్దంగా తన దుఃఖాన్ని లోపలే అణుచుకొని ధమ్మం వినడంలోనే నిమగ్నమైంది. క్షమించాలి ఇక్కడ, ఇది నాకు అస్సలు జీర్ణం కావడం లేదు. ధర్మం మనిషిని ఇంత కఠినుడుగా మారుస్తుందా? కన్నబిడ్డ కళ్లముందే చనిపోతుంటే చూస్తూ ఉండిపోవడం, ఇది దాదాపు అమానవీయంగా ఉంది. దీని వెనక ఉన్న తర్కమేంటి? మీ ప్రశ్న చాలా సరైనది. ఇది విన్న ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది. ఇది అర్థం చేసుకోవడానికి మనం ఆనాటి సామాజిక, తాత్విక విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలి. సరే. సాంప్రదాయ భక్తి కోణం నుండి చూస్తే ఆమె చర్య అనాసక్తత అంటే నాన్ అటాచ్మెంట్కు ఒక తీవ్రమైన ఉదాహరణం. ఇది ప్రేమ లేకపోవడం కాదు, అనుబంధాన్ని అధిగమించడం. అనుబంధాన్ని అధిగమించడమంటే బిడ్డ ప్రాణం కంటే ధర్మం గొప్పదని భావించడమా? ఒక రకంగా అంతే. ఆమె చర్య వెనుక ఖమ్మా సిద్ధాంతంపై ఆమెకున్న ప్రగాఢ విశ్వాసముంది. ఆమె దృష్టిలో పాము కాటువేయడమనేది ఆ బిడ్డ కర్మఫలం. దాన్ని ఆపడం తన చేతుల్లో లేదని. అవును. ఆ క్షణంలో తాను గొడవ చేస్తే బోధన ఆగిపోతుంది. తనకు, ఇతరులకు ధర్మం దూరమవుతుంది. బహుశా ఆ క్షణంలో తాను ధమ్మశ్రవణం కొనసాగించడమే తన బిడ్డ ఆత్మకు తాను అందించగల అత్యుత్తమమైన మేలు అని ఆమె నమ్మి ఉండవచ్చు. ఇది చాలా లోతైన విశ్వాసం. భౌతిక ప్రపంచంలో జరిగేవి కమ్మ ఫలితాలు, కాని ధమ్మ మార్గంలో ఉండటం ద్వారా ఆ కమ్మ చక్రం నుండే బయటపడగలమని ఆమె నమ్మకం. మరి ఆ తల్లి దుఃఖాన్ని అనుభవించలేదంటారా? లేక దాన్ని అణచివేసిందా? దుఃఖం ఉంటుంది, కాని ఆమె తన దృష్టిని మళ్లించగలిగింది. కళ్లముందు బిడ్డ మరణిస్తున్నా ఆమె దృష్టి అమృతం అంటే నిర్వాణంపై, జనన మరణాలకు అతీతమైన స్థితిపై నిలిచి ఉంది. ఇది ఆమె ఏకాగ్రతకు పరాకాష్ఠ. వ్యక్తిగత దుఃఖాన్ని అధిగమించి సార్వత్రిక సత్యం వైపు మనసును తిప్పడం. అవును, ఇది అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి. కాని దీనిని అనుకరించడం దాదాపు అసాధ్యం. బహుశా అనుసరించమని ఎవరూ చెప్పకపోవచ్చు కూడా. నిజమే, ఇది జీర్ణించుకోవడానికి చాలా కష్టమైనా ఆనాటి భక్తి తీవ్రతకు ఇదొక కొలమానం. ఈ మూడు కథలు మనసు, శరీరం, అనుబంధాలపై సాధించిన విజయాల గురించి. ఇక చివరి మెట్టు అసాధారణమైన ప్రయత్నం. అంటే ఈ విజయాలు సాధించడానికి అవసరమైన పట్టుదల. అవును, దీనిని బౌద్ధ పరిభాషలో విరియ అంటారు. దృఢమైన కృషి అనమాట. దీనికి 2 ఉదాహరణలున్నాయి. మగమతిస్స మహావిహారంలో ఉండే ఒక యువభిక్షువు వెస్సంతర జాతక కథ వినడానికి 9 యోజనాలు నడిచి వెళ్లారట. 9 యోజనాలు అంటే సుమారు 100 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. 100 కిలోమీటర్లు ఒక కథ వినడానికా? అవును. అలాగే ఉల్లబకోల కన్నిక అనే గ్రామానికి చెందిన ఒక మహిళ
ఒకే రోజులో 5 యోజనాలు అంటే సుమారు 56 కిలోమీటర్లు నడిచి వెళ్లి రాత్రంతా ధమ్మం వింది. ఈ రోజుల్లో అయితే మనం ఒక క్లిక్తో ప్రపంచంలోని ఏ జ్ఞానానైనా పొందగలం. వాళ్ళు అంత దూరం నడవడానికి సిద్ధపడ్డారంటే ఆ జ్ఞానంపై వారికి ఎంత దాహముండి ఉంటుంది. సరిగ్గా చెప్పారు. మనం యూట్యూబ్లో ఒక వీడియో 10 సెకండ్లు బఫర్ అయితేనే చిరాకు పడతాం కదా. అలాంటిది వాళ్ళు ఒక ప్రవచనం కోసం 100 కిలోమీటర్లు నడిచారంటే ఆ తపన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో మరో కోణం కూడా ఉంది కదా. ఏంటది? ఆ ప్రయాణమే ఒక సాధన లాంటిది. కరెక్ట్. ఆ సుదీర్ఘ నడక, దారిలో ఎదురయ్యే కష్టాలు వారి మనస్సును ఒక రకమైన ధ్యానస్థితికి తీసుకొస్తాయి. అది వారి సంకల్పాన్ని పరీక్షిస్తుంది, శరీరాన్ని అలసటతో శుద్ధి చేసి మనస్సును బోధనలు స్వీకరించడానికి సిద్ధం చేస్తుంది. అంటే గమ్యం ఎంత ముఖ్యమో గమనాన్ని కూడా అంతే పవిత్రంగా భావించారన్నమాట. రోజంతా నడిచిన తర్వాత కూడా రాత్రంతా మేల్కొని ధమ్మం వినడం అంటే మాటలు కాదు. అదే వారి విరియకు అసలైన నిదర్శనం. అది శారీరక అలసటను జయించిన ఆధ్యాత్మిక ఆకలి. వారి శరీరాలు అలసిపోయినా వారి మనస్సులు జ్ఞానం కోసం తప్పించేవి. అయితే ఈ 4 మెట్లు ఎక్కాక మనమేం నేర్చుకున్నాం? ఈ కథలన్నిటినీ కలిపి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది. సద్దతిస్స రాజు వినయం, క్రమశిక్షణ చూపారు. పాముకాటకు గురైన భిక్షువు సహనం, సమచిత్తం లేదా ఉపేక్ష ప్రదర్శించారు. బిడ్డలు కోల్పోయిన తల్లి అనాసక్తత, ఏకాగ్రత కనబర్చింది. ఇక సుదూర ప్రయాణాలు చేసిన భిక్షువు మహిళ దూరం, అలసటను లెక్క చేయకుండా పట్టుదల లేదా విరియ చూపించారు. ఈ 4 ఆనాటి భక్తికి 4 బలమైన స్తంభాల్లా నిలుస్తాయి. ఈ కథలు కేవలం ఆనాటి వ్యక్తుల గొప్పతనాన్ని చెప్పడానికేనా, లేక వాటికి మరో పెద్ద ప్రయోజనం ఉందా? ఎందుకంటే ఇవి వింటుంటే నేనిలా ఉండగలనా అనే ప్రశ్నొస్తోంది. మీరు సరైన పాయింట్కే వచ్చారు. వాటికి ఒక ముఖ్యమైన సామాజిక ప్రయోజనముంది. ఇవి కేవలం చారిత్రక సంఘటనలు కాదు. ఇవి ఆనాటి సమాజానికి నైతిక అద్దాలుగా పనిచేశాయి. నైతిక అద్దాలా? అవును. ఎవరైనా ధమ్మ బోధన వింటున్నప్పుడు వారి మనసు పక్కకు మళ్ళుతుంటే వారికి సద్దతిస్స రాజు గుర్తుకు వచ్చేవారు. చిన్న తలనొప్పి రాగానే బాధపడుతుంటే పాముకాటుకు గురైన భిక్షువు గుర్తుకు వచ్చేవారు. కుటుంబ సమస్యలు గుర్తొచ్చి ఏకాగ్రత దెబ్బతింటుంటే ఆ తల్లి గుర్తుకు వచ్చేది. సరిగ్గా అదే. ఇవి సమాజంలో గౌరవప్రదమైన ప్రవర్తనకు ఆదర్శాలుగా, ఒక బెంచ్ మార్కుగా నిలిచాయన్నమాట. ఓ అవాగా. ఖచ్చితంగా. ఈ కథలు విన్న ప్రతి ఒక్కరూ స్వీయ పరిశీలన చేసుకునేవారు. ధమ్మం బోధించబడుతున్నప్పుడు తమ శ్రద్ధ, గౌరవం ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేసుకోవడానికి ఇవి ప్రోత్సహించాయి. అంటే మన పూర్వీకులు ధర్మం కోసం ఇంత త్యాగం చేశారు, మనం కనీసం శ్రద్ధగా వినలేమా అనే స్ఫూర్తిని రగిలించాయి. అవును. ఒక ఉన్నతమైన ప్రమాణాన్ని నిర్దేశించాయి. ఈ కథలు మనల్ని ఒక ఆసక్తికరమైన ప్రశ్న దగ్గర వదిలేస్తున్నాయి. మనం ఇప్పటిదాకా వాళ్ల భక్తి ఎంత తీవ్రంగా ఉందో చూశాం. కానీ వాళ్ళు ఏమి వినడానికంత తప్పించారో తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతోంది కదా. నిజమే. ఆ రాజును రాత్రంతా కదలకుండా నిలబెట్టిన ఆ కాలకారమ సుత్తలో అసలు ఏముంది? లేదా ఇలాంటి అద్భుతమైన కథలున్న సింహల వత్తు లేదా రసవాహిని లాంటి గ్రంథాల్లోకి ఇంకా లోతుగా వెళ్లాలా? దీని గురించి ఆలోచించవచ్చు.